తెలంగాణలో మరో కీలక పరిణామం జరగబోతున్నదా? తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి మార్పు జరగబోతుందా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని మార్చే అవకాశం కనిపిస్తుందట. అంటే ఇది కిషన్ రెడ్డి గారి వైఫల్యమో లేకపోతే ఇంకోటో కాదు. కిషన్ రెడ్డి గారిని ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారిని తప్పించి నియమించినప్పుడే ఆయన అయిష్టంగానే ఆ పదవిని తీసుకున్నారు. అప్పటికే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అయిష్టంగానే తీసుకున్నారని అప్పుడు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సరే, దాన్ని ఆయన ఖండించినప్పటికీ ఆయన నాకు ఈ పదవి వద్దు అని కొంత అయిష్టంగానే ఆ పదవిని తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఆ రోజు వాళ్ళు హైకమాండ్కి కిషన్ రెడ్డి చెప్పింది, హైకమాండ్ కూడా ఓకే అన్నది. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నేను ఈ పదవి నుంచి తప్పుకుంటా, వేరే వాళ్ళకి దీన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే హైకమాండ్ కూడా దానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తున్నది. మనకున్న ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి. సో కిషన్ రెడ్డి గారి ప్లేస్లో డాక్టర్ లక్ష్మణ్ గారిని మళ్ళీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, మనకున్న సమాచారం. సో లక్ష్మణ్ గారు గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరి ఆ రెండు పదవులు ఉండగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రానికి అధ్యక్ష పదవి ఇస్తారా, 3 పదవులతో ఎట్లా నెట్టుకు రాగలరన్న ఒక క్వశ్చన్ ఉన్నది. సో మరి వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేస్తారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? 1-2 ఒక పదవి ఏమైనా పక్కన పెట్టి ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏమైనా ఇస్తారా? ఎంపీ అట్లాగే ఉంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పచెప్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా కిషన్ రెడ్డి గారి అధ్యక్ష మార్పు అయితే స్పష్టంగా కనబడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర స్థాయిలో ఉన్న కీలకమైన కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఆయనకు పదవి అప్పగించినప్పుడే ఎన్నికల వరకే ఈ పదవి అన్న ఒక పద్ధతిలో ఆయన తీసుకోవడం జరిగింది. ఆ పదవిని ఆయన కట్టబెట్టడం జరిగింది. సో ఎన్నికల తర్వాత వేరే అతన్ని ఆ పదవిలో నియమిస్తామని హైకమాండ్ చెప్పిన దాని ప్రకారంగానే ఆయన పదవిని తీసుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ప్లేస్లో డాక్టర్ లక్ష్మణ్ గారిని ఆ పదవిలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో చూడాలి మరి. ఈ ఈక్వేషన్ మీద రకరకాల చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టడం, అంతకుముందు బండి సంజయ్ని కాదు ఈటలని పెట్టాలని చర్చలు జరగడం, ఇదంతా ఎలక్షన్స్కి ముందు జరిగిన వ్యవహారం. చివరికి బండి సంజయ్ని తప్పించడం వల్లనే ఎలక్షన్లో ఓడిపోయారన్న ఒక అతిపెద్ద చర్చని తెర మీద నడుస్తూ ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కిషన్ రెడ్డిని కూడా మార్చబోతున్నారు, లక్ష్మణ్ని ఆ ప్లేస్లో పెట్టబోతున్నారు. సో గతంలో కూడా లక్ష్మణ్ గారు పనిచేశారు. సో ఎంతవరకు అయినా ఆ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తారన్నది మనం వాళ్ళ పనితీరుని బట్టి మనం చూడాలి. ఏదేమైనా బీజేపీ అధ్యక్ష పదవి అయితే అతి త్వరలోనే మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుద్దన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.